₹1 కోటి కదా 100 కోట్లు ఇప్పిస్తాను నేను జగన్ కాడ. నువ్వు దిగేసే నాయన నువ్వు ఎందుకయ్యా మమ్మల్ని టల్లాడిస్తున్నావా? మమ్మల్ని జగన్ చూడడం లేదా? మమ్మల్ని జగన్ చూడకుండా ఎందుకు టెన్షన్ ఆంక్షలు పెడుతున్నాడా? ఒక జగన్ భూతం భూస్థాపితం చేస్తారు రాజకీయంగా అంటున్నాడు చంద్రబాబు. ఆయన చేశాడు 1,00,000 కోట్లు తెచ్చి 1,00,000 కోట్లు నా చదువు రాదు ఇంకా బాగా చెప్తాను. 1,00,000 కోట్ల నుండి 200 కోట్లు తెచ్చి చాలా నాశనం చేసేసిండు. ఈ పోలీసు వాళ్ళని కొనేసిండు. ఈ పోలీసు వాళ్ళు మమ్మల్ని రానిటం లేదు. మమ్మల్ని ఆంక్షలు పెడుతున్నారయ్యా. మా రాబోతుండే కొట్టబోతున్న వాళ్ళు మేము దండం పెడతామయ్యా మీకు 2 చేతులు ఎత్తి మమ్మల్ని ఎంత చూస్తామయ్యా జగన్ చూస్తాయా బతిలానే రానిటం లేదయ్యా వాళ్ళ బతిలాడుతున్నావా? జగన్ ఈసారి 11 కాదు 10 పరిమితం చేస్తాడు పవన్ కళ్యాణ్. రమ్మను 174 కాదు రమ్మను పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేడు. పవన్ కళ్యాణ్ కూడా రాడు. ఆయన పప్పు కూడా రాడు. గట్టి పప్పు రాడు. పవన్ కళ్యాణ్ కూడా రాడు. పవన్ కళ్యాణ్ గా ఆయన ఇంట్లో చూసుకోమని ముందు. మరి లోకేష్ అంటున్నాడు వైసీపీ కార్యకర్తల నాయకులు భయపడుతున్నారు. కాలం లగిస్తుంది భయపడే పాస్ పోసుకొని కాలం లగిస్తుంది నాకు. మేమేం భయపడం ఉండమ్మా అలా బాగండి. మేము భయపడే పరిస్థితి ఉండదు. చూడు వాళ్ళు రానికుండా వాళ్ళు రాకుండా మా జగన్ మా గుండెల్లో ఉన్నాడు. మా గుండె కోసినా జగన్ కనిపిస్తాడు మీకు. ఆయన మళ్ళీ వచ్చారు సంవత్సరం. మీ ప్రేమనట్టు ఆపడానికి ఎవరైనా అసలు అర్హత ఉంది అసలుకి? వీళ్ళు చెప్తాయా? వాళ్ళు పోలీసులు చెప్పండి అయ్యా మీరు. వాళ్ళు చెప్పండి ప్రభుత్వానికి అదే పోలీసులు వాళ్ళని పంపించేసిన ఆయన వాళ్ళు పంపిస్తాను కాదు వచ్చింది. ఆయన వాళ్ళైనా చేస్తారు దాని గురించి కాదు. చంద్రబాబు నాయుడుకి ఏం దేను మహిళ ముందు రాళ్ళు పెట్టాల్సిన అవసరం ఏముంది? మా దారి ఇది. పప్పు రాడా పవన్ కళ్యాణ్ రాడా? అప్పుడు కూడా పెడతారు రాళ్ళ అప్పుడు కూడా పెడతారా? పెట్ట కదా. రాయలసీమ ద్రోహి జగన్ అంటున్నారండి. ఆయన ద్రోహి కాదు దేవుడు.